కొంతమంది మూర్ఖత్వంగా ఆలోచిస్తా ఉంటారండి. మనం ఏది చెప్పినా సరే అర్థం చేసుకోరు. వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళకే. ఎదుటి వ్యక్తికి విలువ ఇవ్వరనమాట. ఎదుటి వ్యక్తి వాళ్ళకొక మనిషిలాగా అనిపించరు. ఒక చీడ పురుగులాగా ఎదుటి వ్యక్తుల్ని ట్రీట్ చేస్తూ ఉంటారు. వాళ్ళదొక మనసు కాదు. వాళ్ళకొక విలువ లేదు. వాళ్ళకేదైనా జరిగితే అసలు లెక్కలేదనమాట వీళ్ళకి. ఇట్లా ఉంటారనమాట కొంతమంది మూర్ఖులు. ఇటువంటి మూర్ఖులతో వ్యవహరించేటప్పుడు మనమే ఆచితూచి వ్యవహరించాలి. వాళ్ళని మార్చాలి, వాళ్ళని సున్నిత స్వభావులుగా మార్చాలి అని మనం ఎంత తాపత్రయపడినా సరే మారరు. మూర్ఖుడు ఎప్పటికీ మారడనమాట. మూర్ఖంగా ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క మూర్ఖత్వపు లక్షణాలే వాళ్ళకి నచ్చుతా ఉంటాయి. ఇంకా ఎవరిలోనైనా ఇటువంటి మూర్ఖత్వపు లక్షణాలు ఉంటే వాళ్ళతో వెళ్లి చేరతారు గాని వాళ్ళు మారాలని మాత్రం అనుకోరు. ఇటువంటి వాళ్ళని మార్చాలని మనం అసలు ఏమాత్రం సమయాన్ని వృధా చేసుకోవటం అనవసరం అన్నమాట. మూర్ఖత్వంగా ఉండే వాళ్ళతో విలువైన మాటల్ని మాట్లాడినప్పుడు ఎంత విలువైన మాటలైనా సరే విలువను కోల్పోతాయి. అందుకని వ్యక్తులకి అనుగుణంగా మనం అనుసరిస్తూ వెళ్ళాలన్నమాట. మూర్ఖుడిని మార్చాలని చూడటం మూర్ఖత్వం.